దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మీ అందరికి ఒక మాట చెప్పాలని ఆశపడుతున్నాను. మీరు అనుకోవచ్చు, ఒరే చిన్న మంద మహా అయితే ఒక 10 మంది కూడా ఉండరు గాడ్స్ క్రీస్తు వాళ్ళందరూ, అరే ఎంత డబ్బు ఖర్చు పెట్టి చేయాల్సిన అవసరం ఏంటండి. చాలా మందికి కూడా ఈ డౌట్ వస్తుంది, అరే డబ్బు అప్పు అవుతుందా లేదంటే ఏమవుతుంది, ఇంత చేయాల్సిన పని ఏంటి అని చాలా మంది కూడా అనుకోవచ్చు. మా ప్రయాస అంతా ఒకటేనండి. ప్రతి యవనస్తులు కూడా వాక్యం నేర్చుకోవాలి, అనేక చోట్లకి దేవునికి శిష్యులుగా పనిచేయాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు చాలా మంది కూడా మనుషులకి శిష్యులుగా తయారవుతున్నారు, కానీ దేవునికి శిష్యులుగా ఎవరు తయారవ్వట్లేదండి. మా గోల్ ఏంటంటే, మా యూత్ నడిపిస్తున్న మరి రవిబాబాయ్ గారి గోల్ ఏంటంటే, ప్రతి యవనస్తులు కూడా ఫలించాలి, అనేక మందిని ఫలభరితంగా మార్చాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఎప్పుడు చూసినా ఇలా చర్చిని తిరుగుతారు, ప్రార్థనలు తిరుగుతారని చాలా మంది కూడా విసుక్కుంటారు మమ్మల్ని బట్టి. కాబట్టి ఇక్కడ మేము అవమానపరిచిన పరలోక రాజ్యంలో దేవుడికి మాకు ప్రతిఫలం దయచేస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. వచ్చిన వారు కొద్దిమంది అయినా సరే ఆత్మ ద్వారా నింపబడాలి, వాక్యాన్ని నేర్చుకోవాలి, ఆ వాళ్ళు నేర్చుకుని అనేక మందిని నడిపించాలి. ఇది మా గోల్. అందుకని వాక్యాన్ని నేర్పిస్తారు, వాళ్ళు కనబడరు, మేమే కనబడతాం. వాళ్ళు మరుగైపోతారు, మేమే ముందుకు వస్తాం. ఎందుకంటే వీళ్ళ బలపడాలా, వీళ్ళు సాధనలుగా వాడపడాలా, వీళ్ళ ద్వారా అనేక మంది యవనస్తులు బలపడాలనేది మా యొక్క ఫౌండర్ రవణ్ బాబాయ్ గారిది, చిన్నారు బాబాయ్ గారిది కోరిక. మేము దాన్ని బట్టి ఏంటంటే, మేము మనుషులకి దాసులుగా చేయట్లేదండి. ప్రతి ఒక్కరు ఏంటంటే, మేము దేవునికి శిష్యులుగా మారాలని, దేవుడి పరిచయం చేయాలండి, సత్యాన్ని బోధించాలి, ఉన్నది ఉన్నట్టుగా బోధించాలి, కల్పనా కథలు కాకుండా, వేషధారణ కాకుండా సత్యాన్ని ప్రకటించి సువార్థికులుగా మారాలని మేము ఆశపడుతున్నాం. మా యూత్ కొరకు కూడా మీరు ప్రార్థన చేయండి. మీలో చాలా మంది యవనస్తులు మీ పిల్లలకైనా ఉంటే మీరు ఆలోచించండి. ప్రతి సోమవారం కూడా మరి ఇక్కడ గాడ్స్ యూత్ మందిరం ఉందండి, ప్రేయర్ హౌస్. ఇక్కడ పంపితే ప్రతి ఒక్కరు కూడా వాక్యంతో నింపబడతారు, సత్యాన్ని నేర్చుకుంటారు, అనేక మందిని వెలిగింపజేస్తారు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ యొక్క ప్రాంగణంలో అనేక మంది యవనస్తులండి, అనేక మంది యవన తమ్ముళ్ళు, యవన అన్నలు ఇక్కడే చాలా అపవాదికులు చాలా దారుణంగా వాడుకుంటారు. మేము వాళ్ళ కొరకు చాలా భారంగా ప్రార్థన చేస్తాం. అందుకని ఈ యొక్క ప్రాంగణంలో పెట్టడానికి అదొక కోరిక. ఒక్క ఆత్మైనా సరే మనకు తెలియకలేదు, అన్న నేను మారు మనసు పొందను, నాకు బాప్తిస్మం ఇవ్వండి అని మాకు చెప్పకలేదు. వాళ్ళ హృదయంలో చిన్న మారు మనసు వస్తే పరలోక రాజ్యంలో దేవునికి సంతోషం. దేవునికి మహిమ కలుగును గాక. అందుకని ఇంకా వేల ఖర్చు పెట్టి మేము చేస్తుంది దేనికంటే, దేవుడు సంతోషపడాలని, దేవుని సంతోషకరంగా చేయాలని. దేవునికి మహిమ కలుగును గాక. ఈ యొక్క అవకాశం ఇచ్చిన మరి దేవాదేవ దేవునికి వందనాలు చెల్లించుకుంటూ ఈ యొక్క అవకాశాన్ని చిన్నారు బాబాయ్ గారికి ఇచ్చుకుంటున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మరియు ఇప్పుడు మీతో మాట్లాడింది కిషోర్. దాదాపు 2011-12 సంవత్సరంలో వాళ్ళు చాలా చిన్నపిల్లలు అనమాట అండి. మేము రవ్వన్నయ్య నేను ఎక్కడికన్నా మరి మీటింగ్కి వెళ్ళాలంటే చన్నీ కిషోర్ని తీసుకుని వెళ్ళేవాళ్ళం. అయితే వాళ్ళు కిషోర్ అనేవాడు, మా నాన్నగారు అడగాల బాబాయ్, మా నాన్నగారిని అడిగితే కానీ కానీ చాలా ఆసక్తి, వెళ్ళాలని చాలా ఆసక్తి. అయితే అన్నయ్య అయితే ప్రోగ్రామ్కి వెళ్ళిపోయేవారు. మరి ప్రోగ్రామ్కి వెళ్ళిపోయేవారు, ఇంటి దగ్గర మరి ఎవరు ఉండేవారు కదా, ఆయన ఎక్కడికి వెళ్ళనిచ్చేవారు కదనమాట. అలాంటి సందర్భంలో వాళ్ళిద్దరూ ఆసక్తి అంటే, ఇప్పుడు చూడండి మీతో మాట్లాడారు కదా, ఒకప్పుడు చిన్న పిల్లలు వాళ్ళు, కానీ ఈరోజు దేవుడు వాక్యం ద్వారా మాట్లాడుకుంటున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎంత ఆసక్తి అంటే, మాతో ఎక్కడికి వెళ్ళినా సరే, నైట్ వర్షం వచ్చినా ఏమొచ్చినా మాతో వాళ్ళిద్దరూ ప్రయాణం చేశారు. ఈరోజు వాళ్ళ ప్రయాణం దేవుని పరిచర్యలో ప్రయాణం చేశారు గనక ఈరోజు దేవుడు నిలబెట్టి వాక్యం ద్వారా మాట్లాడుచుకుంటున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మరి చక్కటి మాటలు మాట్లాడిన కిషోర్కి ప్రత్యేకమైన వందనాలు నేను తెలియజేసుకుంటున్నాను.